హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరం శెట్టి. ఎంతో అందంగా కనపడాలని, ఇంకా ఎంతో అందంగా కనపడాలని, బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకునే చాలామంది మేకప్ ఎక్కువ వేసుకునే అమ్మాయిల కోసం ఈ వీడియో. సో మేకప్ వేసుకోవడం తప్పు అని నేను అంటలేదు, కానీ ఎక్కడ పప్పులో కాలేస్తారో, ఎక్కడ రాంగ్ రూట్లో వెళ్ళి మీ బడ్జెట్ అంతా ఖాళీ చేసుకుంటారనే దాని గురించి మాత్రమే డిస్కషన్ చేయబోతున్నాను. సో సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక రకమైన కొత్త స్కామ్ ఇది. సో మనమైతే కొన్ని స్కామ్ల గురించి అలా చెప్పుకుంటూ వస్తున్నాం. మనకు తెలిసిన, మన చుట్టుపక్కల జరిగి, మన దగ్గరికి లిస్టులో వచ్చిన స్కామ్ల గురించి. సో ఇప్పుడు లేడీస్ అంతా కూడా ఇప్పుడు మేకప్కి వచ్చేసరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పోయే ముసలమ్మ వరకు అందరూ కూడా మేకప్ వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. కొంతమంది అయితే మేకప్ వేసుకోకుండా బయటికి రారు, కొంతమంది మేకప్ వేసుకోలేకపోతే కనీసం ఉండలేరు కూడా. కొంతమంది ప్రొఫెషనల్, అంటే వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటూ వాళ్ళ జాబ్ పర్పస్లో మేకప్ చేసుకునేటోళ్ళు వేరు, కొంతమంది ప్రత్యేకించి మేకప్ వేసుకుంటేనే బయటికి వెళ్ళి వేసుకునేటోళ్ళు వేరు. సో ఇలా మేకప్ వేసుకునే వాళ్ళందరినీ అనువుగా చేసుకుని ఒక కొత్త రకం స్కామ్ అయితే మొదలైంది. ఏం అవసరంలా మీరు మేకప్ ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు అయితే ఉంటూ ఉంటాయి మనకి. అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ఇంకా మైత్రాను, ఇంకా మింత్రా, ఇంకా చాలా ఉంటాయి, గివీస్ అని ఒకటి, మీషో. సో ఇలా చాలా ఉంటాయి. ఇందులో కొంతమంది బ్యూటీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి పర్చేస్ చేస్తూ ఉంటారు. ఆఫర్లో ఉన్నా, నో ఆఫర్స్లో ఉన్నా కొనుక్కుంటూ ఉంటారు. ఆ బ్రాండ్ని బట్టి, వాళ్ళు వాడేదాన్ని బట్టి. కొంతమంది బ్రాండెడ్ స్టోర్స్లోకి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. సో స్టోర్లో విజిట్ చేసేదాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆన్లైన్లో ఎవరైతే పర్చేస్ చేస్తారో, ఆన్లైన్ బయింగ్ చేస్తారో, సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే ఈ అంటే పెద్ద, అంటే బ్రాండెడ్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, అంటే జెన్యూన్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం పక్కన పెడదాం. వీటిలో సెర్చ్ చేసే ప్రక్రియలోనే సో మీ డేటా, అంటే మీరు ఏం చూస్తున్నారు, ఎలాంటి పర్చేస్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మీ మొబైల్ డేటా అనేది ఖచ్చితంగా వేరే వ్యక్తి కూడా చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం సో మన డేటా అంతా మనమే చూసుకుంటున్నాం, మన మొబైల్లో సీక్రెట్లు మనకే తెలుసని. కాదు, మనం వాడే యాప్ డేటా అంతా కూడా ఖచ్చితంగా ఇంకా చాలామంది మేనేజ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది చూసే ఆప్షన్ కూడా ఉంటుంది. అది మనం అన్సెక్యూరిటీగా పెట్టుకున్నా కష్టమే అది. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఉంటారు. నువ్వు ఏదైనా మిస్టేక్ చేసామంటే వాళ్ళు వచ్చి పట్టుకుపోయారంటే తర్వాత ఏ మిస్టేక్ చేయండి సార్ అని చెప్తే నీ డేటా మొత్తం 1 మినిట్లో బయట తీయగలరు. డేటా మొత్తం తీయగలిగినప్పుడు నీ డేటా చూడడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. సరే, సైబర్ క్రైమ్ పోలీసులు అనేవాళ్ళు వీళ్ళు ఇంట్రాగేషన్లో భాగంగా తీస్తారు తప్ప ప్రత్యేకించి కూర్చొని చదివే ప్రక్రియలో ఉండరు. కాబట్టి వాళ్ళ గురించి పక్కన పెట్టి స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు చేసేది ఏంటంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్, దాని మీద 75% డిస్కౌంట్. అసలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ ఎవరని మినిమం జ్ఞానం ఉంటుంది మేకప్ వేసుకున్న ఏ అమ్మాయికైనా సరే. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద ఒకవేళ ఆఫర్ ఉన్నా సరే 5 to 10%, అది ఎప్పుడో, లేదా 10 to 20%, అది కూడా ఇంకెప్పుడుకో ఇలా ఉంటుంది. అంతే తప్ప బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్లు అనేది రావు, ఇవ్వరు. ఇలా ఇచ్చినా సరే 95%, 90% అయితే అసలు ఎవరు. ఇప్పుడు కొత్తగా వెబ్సైట్లో అంతా కూడా ఈ మేకప్ వేసుకునే అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు అంటే, ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో మేకప్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఇంకా ఏంటి స్కిన్ మాయిశ్చరైజర్స్ అన్నీ ఉంటాయి కదా, బ్యూటీ ప్రొడక్ట్సే కదా ఇవన్నీ. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 90% ఆఫర్, 95% ఆఫర్, 80% ఆఫర్ అంటే వెళ్ళి కార్డ్ నెంబర్ కొట్టాడు, ఫోన్పే చేసేయడం, బుక్ చేసుకుంటున్నారు. ఇందులో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవి వాడడం వల్ల మొత్తం వీళ్ళ స్కిన్ టోను ఏదైతే అందంగా కనిపించి బయటికి వెళ్ళి మెరిసిపోద్దాం అనుకుంటున్నారో, ఆ తర్వాత అదే ప్రొడక్ట్స్ వీళ్ళు వాడితే ఏ క్యాన్సర్ వచ్చి పైకి పోతారు. బయటికి వెళ్ళి మెరిసిపోవడం పక్కన పెడితే ఏ ప్రొడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ వాడితే ముందు పైకి పోతారు. ఇది తెలుసుకునేలోపే పోతారు, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే ఈ 90%, 95% ఆఫర్ అని చెప్పి కొత్త వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఆఫర్లు ఉన్నాయంటే నమ్మొద్దు. అంతేకాదు, కొంతమంది కనీసం డాక్టరేట్ ఎడ్యుకేషన్ కూడా లేని పర్సన్స్ కూడా ఈ మధ్య కొంచెం సలహాలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ ప్రోడక్ట్ వాడితే మంచిది, ప్రోడక్ట్ వాడితే మంచిదని. వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళకి వచ్చే కమిషన్ కోసం దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎరిపప్పల్లాగా వెళ్ళిపోయి ఆ ప్రొడక్ట్స్నేమో మనం పర్చేస్ చేసేస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఈ మధ్య డాక్టర్ల కంటే ఎక్కువ పెద్ద పెద్ద స్టార్ హీరోల కంటే ఈ దరిద్రాలు ఎక్కువైపోయినాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్లో వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ దరిద్రాలు ఎక్కువైపోయినాయి. ప్రతి చెత్తను తీసుకురావడం, హైలైట్ అని చెప్పడం, దాన్ని కొనిపించేయడం, దాన్ని తినిపించేయడం. ఆడికి వచ్చేటప్పుడు ఆడుకోద్దే, బిజినెస్ చేసే ఓనర్కి వచ్చేటప్పుడు ఆడుకోద్ది. పోయేది ఎవడంటే కస్టమర్, పోయేది కస్టమరే. అలాగే ఏంటంటే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కూడా లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదే ఆఫర్లు పెట్టి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి, ఈ మీరు వాడండి,
మీ అందాన్ని ఇంకా ముఖ సౌందర్యం పెంచుకోండి అని అంటున్నారు. సౌందర్యం పెంచుకునే ప్రక్రియలో ఈ చెత్తంతా వాడితే మీరు పైకి పోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి సౌందర్యం తర్వాత ముందు ప్రాణాలతో ఉంటే మంచిది. కాబట్టి ఫేక్ ప్రొడక్ట్స్ మీరు వాడి మీ ఉన్న బ్యూటీని చెడదెబ్బుకోవద్దు. అదేవిధంగా ఇలాంటి ఫేక్ వెబ్సైట్లలోకి వెళ్ళి ఆ ఫేక్ వెబ్సైట్లలో మీ పర్సనల్ డేటా, మీ ఈమెయిల్ అవ్వచ్చు, మీ ఫోన్ నెంబర్ అవ్వచ్చు, దానికి వచ్చే ఓటీపీలు అవ్వచ్చు, ఈమెయిల్కి వచ్చే ఓటీపీలు అవ్వచ్చు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అవ్వచ్చు, కార్డ్ నెంబర్స్ అవ్వచ్చు, యూపీఐ ఐడీలు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక అన్నోన్ వెబ్సైట్లో పెట్టేటప్పుడు అది ఖచ్చితంగా కూడా అది స్పామ్లోకే వెళ్తుంది. కాబట్టి ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేసి ఏ యాప్స్ పడితే డౌన్లోడ్ చేసుకొని ఏ వెబ్సైట్లు పడితే అందులోకి వెళ్ళి మీరు పర్చేస్ చేద్దామని ఆఫర్లతో మీరు ఇరుపప్పులై మోసపోవద్దు. ఆఫర్లకు మీరు అట్రాక్ట్ అయితే మీ బ్యాంకు బ్యాలెన్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. తర్వాత మనం చేసేది ఏం లేదు. కంప్లైంట్ పెట్టినా సరే మీ డబ్బు వెనక్కి వద్దో రాదో చెప్పలేము. ఇంకొకటి వాడే వాళ్ళ గురించి చెప్దాం. సో వాడే వాళ్ళు కూడా అంతే, రకరకాల స్కిన్ డిసీజులు వచ్చి సౌందర్యం పెంచుకునే ప్రక్రియలో స్కిన్ డిసీజుల కోసం హాస్పిటల్కి వెళ్తారు. తర్వాత మీకు వేసే బిల్లులతో ఆ డాక్టర్లు సౌందర్యాన్ని పెంచుకుంటారు తప్ప మీకు ఏమీ ఒడిగేది లేదు. కాబట్టి ఏదైనా సరే డాక్టర్ కన్సల్టెన్సీ మీద డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ రెఫర్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా వాళ్ళు ఆ డాక్టరేట్ కూడా అంటే ఈ మధ్య యూట్యూబ్లో చెప్పే డాక్టర్ గురించి కాదు నేను చెప్పేది, డైరెక్ట్గా హాస్పిటల్కి విజిట్ చేసి వాళ్ళ చెప్పే ప్రికాషన్ మీద తీసుకుంటే కొంచెం బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఏ ప్రొడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ తీసుకొని ఎరుపప్పలు అవ్వద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అందంగా రెడీ అవుదాం అనుకొని బయటికి వెళ్ళి మేకప్ ఎక్కువ చేసుకొని ఈ ప్రొడక్ట్స్ కొనుక్కునే అమ్మాయిలు మీ దగ్గర కూడా ఎవరైనా ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా గర్ల్స్కి ఉండే గర్ల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.